శ్రియకాంతాయ కళ్యాణ నిదయే నిదయర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ధనుర్మాసంలో అలాగే వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు జరిగే సమయంలో మానేపల్లి రామారావు గారు కట్టించినటువంటి స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాన్ని సందర్శించడం జరిగింది. ఇది సందర్శనం కాదు, ఉత్సవంలాగా దర్శనం జరిగింది. అంటే ఒక దేవాలయాన్ని ఒక ఆధ్యాత్మికవేత్త కనుక నిర్మిస్తే ఆ దేవాలయం పైన భక్తి శ్రద్ధలతో భక్తులందరికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహం దివ్యంగా దొరకాలని ఒక సంకల్పం ఉంటే ఎలా ఉంటుందో అనే దానికి నిదర్శనమే ఈ స్వర్ణగిరి క్షేత్రం. నేను ప్రధాన అర్చక స్వామి శ్రవణ్ గారు పూర్తి దేవాలయాన్ని, అక్కడ జలనారాయణుడిని, అక్కడ ఆంజనేయ స్వామి వారిని, విశ్వరూప ఆంజనేయ స్వామి వారిని, ప్రతి ఒక్క అంశాన్ని నాకు పరిచయం చేస్తూ దీని వెనకాల ఉండేటటువంటి ఆలోచన ఏంటి, ఆ పెద్ద గంట గజగంట అని చెప్పాలి, గజగంటని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇది ఈ వెంకటేశ్వర స్వామి వారి లీల. ఆయనే రామారావు గారి ద్వారా కట్టించుకొని ఆయన ఇక్కడ నిలబడ్డాడా అనిపిస్తుంది. చిలుకూరు వెంకటేశ్వర స్వామి స్వయం వ్యక్త క్షేత్రం. ఆయన వెంకటేశ్వర స్వామి నేను ఇక్కడ ఉన్నానయ్యా అన్నాడు. పుట్టలో వెలిసినటువంటి స్వామి ఇక్కడ స్వర్ణగిరిలో నేను ఇక్కడ కట్టించుకుంటానయ్యా అన్నాడు. రెండిట్లో అదే స్వామివారి దివ్యమైన ఆశీర్వాదం. దర్శనం చేసే ప్రతి ఒక్కడికి కూడా మనసు నిండా భక్తి నింపాలని స్వామివారి దివ్యమైన ఆశీర్వాదం. ఈ కలియుగంలో కావాల్సింది ఆయన అనుగ్రహం, ఆయన వాత్సల్యం. మన దర్శనం కాదు, మనకు కావాల్సింది ఆయన అనుగ్రహము, ఆయన వాత్సల్యము, ఆయన దయ. ఆ దొరికేది దయాశతకంలో ఎలా చెప్పబడింది అంటే, అహమస్మ్యపరాధ చక్రవర్తి కరుణేత్వం చ గుణేషు సార్వభౌమి విదుషీ స్థితి మీదృశీం స్వయం మాం వృషశైలేశ్వర పాదసాత్ కురుత్వం. స్వామి, నేను అపరాధాలు చేయడంలో చక్రవర్తి లాంటి వాడిని, నువ్వు కరుణించడంలో దయాగుణం కలిగిన సార్వభౌముడివి. నువ్వు నన్ను ఏం చేయాలి అంటే నన్ను లాక్కొచ్చి ఇలాంటి దేవాలయంలో దర్శనం చేయించాలి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.